నలుగురు ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ పార్టీ నుంచి జంప్ కొట్టడంతో వైసీపీ నేతలు కాస్త డీలా పడ్డారు. కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓటమిని ఎదుర్కోవడం అలవాటు చేసుకున్న జగన్ పార్టీ ఈ పరిణామం నుంచి కాస్త త్వరగానే బయటపడినట్లు కనిపిస్తోంది. నష్ట నివారణ చర్యలను కాస్త ఆలస్యంగా అయినా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనంలో బలంగా ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే చర్యలో వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాపు గర్జన సభకు లక్షలాది మంది తరలి రావడం జగన్ను ఆలోచనలో పడేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచే ముద్రగడ పద్మనాభంపై జగన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత బాబుకు అనుకూలంగా ముద్రగడ అడుగులు వేయడంతో వైసీపీ అధినేత వెనక్కి తగ్గారు. ఆ తర్వాత చిరంజీవి, దాసరి నారాయణరావు వంటి నేతలపై కూడా జగన్ దృష్టి పెట్టారు. ఈ మధ్య దాసరిని కలిసి రాజకీయాలపై జగన్ చర్చించడం కూడా ఇందుకు ఓ ఉదాహరణగా కొందరు చెబుతున్నారు. అయితే దాసరి కంటే సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్న చిరంజీవి అయితే వైసీపీకి మేలు చేస్తారన్నది జగన్ అంచనాగా తెలుస్తోంది. అంతేకాక ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు వైసీపీలో చేరతారన్న వార్తలు, ఆయనకు భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఖాయమైందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే చిరంజీవిని కూడా వైసీపీలోకి లాగితే టీడీపీకి కాపు వర్గం నుంచి చెక్ పెట్టొచ్చన్నది జగన్ లెక్కగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు నాగబాబును లాగితే చిరంజీవిని కూడా రప్పించడం ఈజీ అన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇంతవరకు వైసీపీ నుంచి కానీ మెగా క్యాంప్ నుంచి కానీ ఎలాంటి కామెంట్లు వినిపించలేదు. కానీ తెర వెనుక ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే కనుక నిజమైతే ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేసే తమ్ముడు పవన్ కళ్యాణ్ తన అన్నలపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడతాడేమో అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.